Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. మంచి ఆలోచనలు మన జీవితాన్ని కడతాయి. చెడ్డ ఆలోచనలు మన జీవితాన్ని పాడు చేస్తాయి. సాతాను ఆలోచనకు లోబడిన యూదా ఇస్కరియోతు జీవితం నాశనం అయిపోయింది. ఆదాము అవ్వ ఏదెను వనంలోంచి త్రోసివేయబడ్డారు. అహాబు అనే రాజు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. క్రీస్తు ప్రభువారు మనకి మంచి ఆలోచనలు ఇస్తారని. క్రీస్తు ప్రభువారికి ఉన్న పేరు ఆలోచనకర్త. ఒకవేళ మీ జీవితంలో మ్యారేజ్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, స్టడీస్ విషయంలో కానీ ఏ ఆలోచన తీసుకోవాలి అనే డైలమాలో మీరు ఉంటే క్రీస్తు ప్రభు మిమ్మల్ని మంచి ఆలోచనలో నడిపిస్తారని. దేవుని ఆలోచనకు లోబడిన పేతురు గారు 2 దోణెల నిండగా చేపలు పొందుకున్నారు. దేవుని ఆలోచనకు లోబడిన కానా విందులో నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. దేవుని ఆలోచనకు లోబడిన మోషే గారు 20 లక్షల మంది ప్రజల్ని నడిపించారు. దేవుని ఆలోచనకు లోబడిన అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. దేవుని ఆలోచనలకు లోబడిన సిరియా దేశపు సైన్యాధికారి అయిన నయమాను కుష్ఠరోగం నుండి స్వస్థత పొందాడు. ఈరోజు కూడా దేవుడు మనకు ఆలోచన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి మార్గంలో తన చిత్త ప్రకారం మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము మన జీవితానికి దేవుని సమర్పించుకుంటే, ఆయన మాటకు లోపడితే మంచి మార్గంలో, ఉన్నతమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, ప్రభువా మీకు వేలాది వందనాలేసి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. అవును తండ్రి, మీ ఆలోచనలు మా జీవితానికి ఎంతో అవసరం. అనుదినము కూడా ప్రభువా మాతో మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ప్రభా, ఎవరెవరైతే ప్రభా ఏ ఆలోచనతో సతమతమవుతున్నారో ప్రభా, ఏ నిర్ణయం తీసుకోవాలని ప్రభా ఆలోచిస్తున్నారో ప్రభా, వారందరికీ మంచి ఆలోచన దయచేయండి. వారి జీవితాన్ని కట్టుకునే ఆలోచనలతో వారిని నింపండి. ఉన్నతమైన స్థలాల్లో తీసుకెళ్ళండి. జాబ్ విషయంలో, మ్యారేజ్ విషయంలో, స్టడీస్ విషయంలో, బిజినెస్ విషయంలో, అదండి ఆరోగ్య విషయాలు, అన్ని విషయాల్లో మంచి ఆలోచనలతో వారిని నింపండి. దీవెనలు కుమ్మరించండి. సమాధానము, ఆరోగ్యము, కలిమి, సంపద వారి ఇంట్లో, వారి కుటుంబంలో దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.